ఆయుష్ వైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన ఆందోళన 8వ రోజుకు చేరుకుంది. రామంతపూర్లోని జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజ్లో ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్ ఆందోళన శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆయుష్ ఇంటర్న్షిప్ చేస్తున్న వైద్య విద్యార్థులకు కేవలం 13,000 రూపాయల స్టైఫండ్ మాత్రమే అందుతోందని ఆయన తెలిపారు. అదేవిధంగా పీజీ వైద్య విద్యార్థులకు 32,000 నుంచి 36,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ధరలు విద్యార్థుల ఖర్చులతో పోలిస్తే ఈ స్టైఫండ్ ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టైఫండ్లో 15% పెంపు ఉన్నప్పటికీ అది అమలు కావడం లేదని తెలిపారు. 2023లో కూడా స్టైఫండ్ పెంపు కోసం ధర్నా నిర్వహించామని, అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్న్ విద్యార్థులు స్టైఫండ్ 10,000 నుంచి 13,000 రూపాయలకు మాత్రమే పెంచిందని తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిబంధనల ప్రకారం స్టైఫండ్ ను పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చాలని కోరారు. డాక్టర్ ప్రీతి, నేను ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈరోజు 8th డే స్ట్రైక్ చేస్తున్నాము. స్టైఫండ్ హైక్ గురించి, ఇంకా గ్రీన్ ఛానల్ గురించి. మాకు నెలవారీగా స్టైఫండ్ మా అకౌంట్లో పడట్లేదు. మాకు స్టైఫండ్ డిలే అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఆయుష్ హౌస్ సర్జన్స్ ఇంకా పీజీస్ స్టైఫండ్ కోసం స్ట్రైక్ చేస్తున్నాము. హౌస్ సర్జన్స్కి 13,000 వస్తున్నాయి. అంటే రోజుకి 4,000 సుమారుగా 400. అంటే 400 ఏం సరిపోతాయి ఈ రోజుల్లో? ఇంకా పీజీస్కి 30,000 చిల్లర వస్తున్నాయి. మాకు 2016 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవ్వకముందు సమానంగా వచ్చాయి స్టైఫండ్, అలోపతి వాళ్ళకి ఆయుష్కి. ఇప్పుడు ఎందుకు సమానం లేదు? అంటే మా పనిలో ఏమైనా తక్కువ ఉందా? మేము సమానంగా ఈవెన్ ఫెస్టివల్స్ రోజు, హాలిడేస్ రోజు, అన్ని రోజుల్లో మేము ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ మాకు సరైన స్టైఫండ్ రావట్లేదు. మా ఈ డిమాండ్ ప్రభుత్వం అనుకూలంగా మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆన్ పార్ విత్ అలోపతి మేము పెంచాలని అనుకుంటున్నాము. అలోపతి వాళ్ళకి ఎంత ఇస్తున్నారో మాకు అంతే కావాలి. ఎందుకంటే మేము సమానంగా పనిచేస్తున్నప్పుడు మాకు సమానత్వమైన వేతనం కూడా మాకు సమానంగానే ఉండాలి.